పద్మ గారు నమస్తే అండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కనుక అధికారంలోకి వస్తే రాష్ట్రంలో మొట్టమొదటి అరెస్ట్ అనేది లోకేష్తోనే మొదలవుతుందని చెప్పి లక్ష్మీ పార్వతి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు అసలు ఆమె కామెంట్స్? అవునండి, ఎందుకంటే రాష్ట్రంలో 5 ఏళ్ళు కూడా రాష్ట్రం సర్వనాశనం చేసి మొత్తం ఆయనకి ప్రజల సంక్షేమం కాదు ప్రజలను దోచుకోవడమే పనిగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి మరి 5 ఏళ్ళ తర్వాత ఆయన జైలుకి వెళ్ళడం ఖాయమని ఈవిడ చెప్పాలి. ఎందుకంటే లోకేష్ గారు ఎందుకు వెళ్తారండి? ఇవాళ ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఏ రోజునైతే ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక కుటుంబానికి బిడ్డల భవిష్యత్తు కోసం ఎలా కష్టపడతారో అలాగే ఈ రాష్ట్రం కోసం మరి మన లోకేష్ గారు దావోస్ 2 సార్లు వెళ్ళారండి. 2 సార్లు దేనికి వెళ్ళారు? ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఐటీలో దిగ్గజాలంగా ఇవాళ వెలుగొందుతుందంటే దానికి కారణం లోకేష్ గారు. మరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా వైజాగ్లో సమ్మిట్ పెట్టారు. అందులో 13 లక్షల కోట్ల రూపాయలు మరి సమ్మిట్లో మరి విదేశాల నుంచి వచ్చినాయి అని చెప్పారు. ఎక్కడ చూపించండి ఆ 13 లక్షల కోట్లు మీరు ఎందులో పెట్టారు? మీరు లిఖితపూర్వకంగా ఎక్కడైనా చూపించగలరా? అంటే ఎన్ని బోగస్ కంపెనీలు, మీ అన్ని బోగస్ ప్రచారాలు చేశారు ఆ రోజు. కానీ వాళ్ళు చెప్తున్నారండి లోకేష్ గారు 16 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తీసుకొచ్చారు ఆయన. అంతేకాకుండా ఇవాళ దావోస్ పర్యటనలో వైసీపీ నేత ఒక ఆయన నిన్న మాట్లాడారు. 0 డిగ్రీలు చలి ఉంటే ఈయన ఏ రకంగా వెళ్తారనేది. చలికి దానికి భయపడడానికి ఆయన చేస్తున్నది ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన కష్టపడుతున్నారు. ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు గారు ఏ ఆశయాలతో అయితే మీరు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడుతున్నారో తండ్రి ఆశయాలు నిలబెట్టడం కోసం ఈరోజు చలి కాదు కదా ఎలాంటి తుఫాన్నైనా ఎదుర్కొని ఈ రాష్ట్రానికి పెట్టుబడులు తేవడం కోసం కానీ ఐటీ కంపెనీలు తేవడం కోసం కానీ ఇలా లోకేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. అవును, ఇప్పుడు ఎవరు లక్ష్మీ పార్వతి చెప్తుంది ఏంటి ఈయన చేసిన అవినీతి ఎవరమ్మా అవినీతి చేసింది? అవినీతి ముఖ్యమంత్రి మీ జగన్మోహన్ రెడ్డి, అవినీతి పాలన మీది. తెలుగుదేశం పార్టీలో నీతి నిజాయితీలుగా పరిపాలన మాత్రమే తెలుగుదేశంలో కానీ కూటమి ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా ఉంటుంది. అంటే చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసి ఈరోజు నీచ రాజకీయాలు చేస్తూ రాష్ట్రం మొత్తం కూడా అప్పులు చేస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున లక్ష్మీ పార్వతి ఆరోపణలు చేస్తుంది. లక్ష్మీ పార్వతికి మైండ్ లేదండి. ఎందుకంటే ఇంకా వైఎస్ఆర్ జగన్ పార్టీలో ఆవిడకి లైఫ్ లేదు. ఇంకోటి చెప్తున్నాను, నీకు అసలు సిగ్గుందని అడుగుతున్నాను. ఎందుకంటే ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ ఆశయాలతో తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీకి అతహపాతాలను తొక్కాలని చెప్పేసి ఆ రోజున ఏదైతే తెలుగుదేశం పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పెట్టారో ఆ కాంగ్రెస్ పార్టీలోంచి పుట్టుకొచ్చిన పిల్ల కాంగ్రెస్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఆ పార్టీలోకి వెళ్ళి ఆయన ఆశయాలకు తూట్లు పడుతున్న ఈవిడ అన్ని మాట్లాడేది ఏంటండి? మరి నిన్నేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎన్టీఆర్ గారి వర్ధంతికి సంబంధించి పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తూ కూడా రాష్ట్రం మొత్తం చేసిన పరిస్థితి. ఒకవైపు లక్ష్మీ పార్వతి వీటన్నిటిని చాలా దుర్మార్గంగా పోలిస్తూ 30 ఏళ్ళు అయింది చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి అని చెప్పేసి మాట్లాడడం కానీ, ఆ రోజు ఎన్టీఆర్ గారి మీద చెప్పులేయించింది నువ్వు కాదా చంద్రబాబు అని చెప్పేసి మాట్లాడడం కానీ ఎలా చూడొచ్చు అంటారు ఈ కామెంట్స్? అసలు ఆ వెన్నుపోటు కోసం మాట్లాడే పార్టీలోనే నువ్వు ఉన్నావు. నువ్వు ఉండే పార్టీ ఏంటి? తల్లికి వెన్నుపోటు, చెల్లికి వెన్నుపోటు, బాబాయికి గొడ్డల పోటు. ఇన్ని పోట్లున్న పార్టీలోకి వెళ్ళి నీకు సిగ్గులేదా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి కోసం మాట్లాడడానికి? ఆయన పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదని చెప్తున్నాను. ఎందుకంటే ఆ రోజున వైసీపీ గవర్నమెంట్లో మరి విజయవాడలో ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం పేరు తీసేసి వైఎస్ఆర్ మరి విశ్వవిద్యాలయం పేరు పెట్టేటప్పుడు నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావు అని అడుగుతున్నాను నేను. ఆ రోజు ఏమయ్యావు? ఆ రోజున నువ్వు ఎందుకు మాట్లాడలేదు? నువ్వు మాట్లాడితే జగన్ రెడ్డి నీకున్న ఆపద కూడా పీకెత్తలేని భయంతో నువ్వు ఆ రోజు మాట్లాడలేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర బిడ్డల కోసం అహర్నిశలు కష్టపడి జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసి, అంతేకాకుండా ఒక విషయం చెప్తున్నానండి, 5 ఏళ్ళు కూడా సంక్షేమం ఎక్కడుందండి? అభివృద్ధి ఎక్కడుందండి? అసలు 5 ఏళ్లలోని మహిళల తాలిబొట్లు తాకట్టు పెట్టి దాని మీద వచ్చిన డబ్బుతో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటి ముఖ్యమంత్రి ఇప్పుడే కాదు ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా అతను ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలు చూడరు. అందుకనే 11 సీట్లు ఇచ్చి మాత్రమే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. అదైనా సరే మీరు అసెంబ్లీకి ఏమైనా వెళ్తున్నారా అండి? మీకు కావాల్సింది ఏంటండి?
అధికారం. ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ఆ మాత్రం బుర్ర లేదా జగన్మోహన్ రెడ్డికి? బుర్ర తక్కువ, ఆకలి ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి. ఆ ప్రజలు నీకు వద్దురా బాబు చీపో అంటే నువ్వు ఎలా మళ్ళీ ప్రతిపక్ష హోదా అడుగుతున్నావు? మాకు అర్థం కావట్లేదు. ముందు మీరు అసెంబ్లీకి వెళ్ళండి బాబు. అసెంబ్లీకి వెళ్ళి అమ్మ లక్ష్మీభారతి నీకున్న అనుభవం ఉంది కదా, నీ అనుభవంతోనే జగన్మోహన్ రెడ్డిని నువ్వు అసెంబ్లీకి పంపించి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చెయ్యండి అని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాం. అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో పండగ వాతావరణం లేదు, ఎవరు కూడా సంతోషంగా సంక్రాంతిని జరుపుకోలేదు. దేశంలో సంక్షేమాన్ని ఫుల్ ప్లెడ్జ్గా అమలు చేసింది నెంబర్ 1 నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఈరోజు ఏపీ ప్రజలందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా ఆవిడ మాట్లాడుతూ ఉంది. ఏంటంటే వాస్తవ పరిస్థితి ఏంటి అసలు గ్రౌండ్లో? ఒకసారి నేను లక్ష్మీభారతికి ఒకటే చెప్తున్నాను. లక్ష్మీభారతి గారు ఈ సంవత్సరం చేసుకున్నట్టుగా పండగ గత గవర్నమెంట్ 5 ఏళ్లలో కూడా ఎవ్వరూ చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదంటే ఆ ఆయిల్ రేట్లు పెంచారు, నిత్యావసర ధరలు పెంచారు, అంతేకాకుండా కాయగూరల ధరలు పెంచారు, కరెంటు బిల్లు పెంచారు, ఇంటి పన్నులు పెంచారు. అన్నీ పెంచేసి ఈ 5 ఏళ్ళు కూడా ఎవరు కూడా పండగలు చేసుకోలేదు. క్యానులతో వండుకున్న వాళ్ళు క్యారేజీలతో వండుకునే స్టేజ్కి ఆ 5 ఏళ్ళు తీసుకొచ్చారు. ఈ సంవత్సరం సంక్రాంతి ఎలా చేసుకున్నారో చెప్పనండి ఒకసారి. ఒకే చిన్న మాట చెప్తాను. రైల్వే స్టేషన్లు చూడనా, బస్ స్టేషన్లు చూసినా ఎక్కడికక్కడ జనం కుప్పలుగా. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ మొత్తం ఖాళీ. తెలంగాణలో ఎవరు లేరు. మొత్తం అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం అందరూ కూడా వచ్చి సంక్రాంతిని ఏ సంవత్సరం కూడా సెలబ్రేషన్ చేసుకోవాలంత విధంగా ఈసారి సంక్రాంతిని సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. మరొక్కసారి ఆవిడ వాస్తవాల్లోకి రావాలి. ఆవిడ కొంచెం మరి బుర్ర పనిచేయట్లేదు. ఆవిడ ఏమైనా కొద్దిగా మెంటల్ హాస్పిటల్కి జగన్మోహన్ రెడ్డి గారు చూపించాలని మేము జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. లోకేష్ మీద నేను ఖచ్చితంగా మోడీ గారికి లేఖ రాస్తానని చెప్పేసి మాట్లాడుతుంది ఆవిడ. ఏమంటే మీకు ఎందాక చెప్పాడు మతి లేని కోసం నేను మాట్లాడితే నాకు మతి లేదనుకుంటారు జనాలు. ఎందుకంటే రెడ్ బుక్ కాదండి. ఆ 5 ఏళ్ళు మీరు ఏ రాజ్యాంగాన్ని అమలు చేశారండి? రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఈ రోజున నిజాయితీకర పరిపాలన జరుగుతుందండి రాష్ట్రంలోని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా అంతా నిజాయితీ పరిపాలన. ఎక్కడ కూడా రాగద్వేషాలకు అవకాశం లేకుండా. అప్పుడైతే మీరు చూసుకోండి, ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళాలన్నా భయపడే పరిస్థితులు ఆ రోజున ఉండేవి. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఈ రోజున యథేచ్ఛగా చక్కగా ఎక్కడికక్కడ కూడా చాలా అద్భుతంగా హోంశాఖ కానీ, అంతేకాకుండా నీటిపారుదల శాఖ కానీ, ఈరోజు పోలవరం ప్రాజెక్టులు చూసుకోండి. ప్రతిదీ కూడా రాష్ట్రంలో సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, రెండు కళ్ళుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రాన్ని తీసుకెళ్తా ఉన్నారు. మన అందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో ఒక రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రిని బట్టి ఒక రాష్ట్రంలో ఉండే రోడ్లు బట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో చెప్పచ్చు. ఆ రాష్ట్రంలో రోడ్లు బాగున్నాయి అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేరని అర్థం అండి.